హాయ్ హలో నమస్తే నేను మీ రాకీ భాయ్ ఏంది ఈడు మళ్ళీ వచ్చిండు అనుకుంటురా ఏం లేదు యాక్చువల్గా మాకు పాత మనిషి ఓకే మా గురువు గారు రాకేష్ మాస్టర్ గారి మూడో భార్య అయినటువంటి లక్ష్మమ్మ గారితో మళ్ళీ ఒక చిన్న ముచ్చట ఆడడానికి చాలా రోజుల తర్వాత ఆయన అసలు ఏమైపోయింది ఎటు వెళ్ళిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి కరెక్ట్గా సంవత్సరం అయిపోతుంది, అసలు ఎక్కడ కనబడట్లేదు, ఏమైంది అసలు ఎటు వెళ్ళింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ మధ్య మళ్ళీ లక్ష్మమ్మ గారు మళ్ళీ హైదరాబాద్లోనే ఉన్నారు, మళ్ళీ సినిమా షూటింగ్లో వెళ్తున్నారు అని చెప్పి తెలిసి నేను మళ్ళీ లక్ష్మమ్మ గారికి కాల్ చేయడం జరిగింది. సో ఆవిడ మనకు కాంటాక్ట్లోకి రావడం జరిగింది. సో ఇవాళ మన స్టూడియోకి పిలిచి సో లక్ష్మమ్మ గారి అసలు ఏమైంది, ఎందుకు ఇన్ని రోజులు ఏమైపోయారో ఒక ఆమె మాటల్లోనే ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అత్త. యాక్చువల్గా ఏంటంటే లక్ష్మమ్మ గారు నేను కలిసి ఆంధ్ర అత్త తెలంగాణ అల్లుడు అని ఒక చిన్న వెబ్ సిరీస్ లాంటివి చేసాం, బాగా రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత ఇక కొన్ని కారణాల వల్ల మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయినాం. సో ఏమత్తా ఎట్లున్నావు? ఇందుకే ఏంటంటే నేను చెప్పేదండి, అత్తని కూతురికి లైన్ వేయటం మానేసి నాకు లైన్ వేసి చూడండి వీడు. నవ్వు 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 మరీ టూ మచ్ ఇది. అమ్మా ఇది నమ్మకండి, ఇది అంత సీన్ లేదు. అత్త నీ కడుపుని ఎలా పుట్టింది అత్త, నువ్వు ఎంత స్మార్ట్ ఉన్నావత్త అని నేను అన్నాను. తప్పండి, నా కూతురిని చేసుకుంటే నాకు లైన్ ఎందుకు వేస్తారని అడిగేదానంటే నువ్వే అందంగా ఉన్నావు అంటే ఇంకా ప్రజలందరూ నవ్వు నవ్వండి. మరి నీ బిడ్డ అట్లా నీ బిడ్డని అట్లా తయారు చేసినావు అంటే ఆ కాన్సెప్ట్ కి నీ బిడ్డ అంత లావు అలా ఉండేది అనమాట. నువ్వు చూస్తేనేమో అమ్మాయిలా ఉండేదానికి, ఆమెనేమో నీకు అత్తలాగా ఉండేది. సో అందుకని అలా అన్నాను. సో ఏం మొత్తానికి మామను పంపించేసినావు పైకి? ఏమండి మామని పంపించేసావు, నా మీద నెపం అయ్యిద్దండి. నేను ఆయన విడిపోయి సంవత్సరం అయింది. అంతకుముందే ఆయన చనిపోక ముందే సంవత్సరం అయిందండి. సంవత్సరం తర్వాత ఆయన మరి ఆయన చేతులతో ఆయన చేసుకున్నాడండి, మనం అనకూడదు. నేను ఎంత ఏడ్చానండి, వీడియో పెట్టాను చూసారా? అవును, నాకు కూడా పెట్టావు. మరి అంత ఏడ్చేదానివి, మరి సావుకి ఎందుకు రాలేదు? సావుకి ఎందుకు రాలేదు అంటే నన్ను మోసం చేశాడండి ఆయన, తప్పు కదా. ఒక్క పని మనిషి అన్నాడండి లాస్ట్ కూడా. నేను అయ్యో ఆయన ఎంత ప్రేమించాను, ఒక తండ్రిగా బిడ్డగా లవర్గా అన్నిందాలా ప్రేమించాను. ప్రేమించాక లాస్ట్ నా మీద దొంగతనం లంజితనాల్లో కట్టి నన్ను గెంటారు. ఏమైందండి సంవత్సరానికి? దేవుడు అనేవాడు ఉన్నాడు, బాబా అనేవాడు ఉన్నాడు. నేను బాబాని నమ్ముతాను, ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తానని. మరి అంతే, మనం అనొద్దు, దేవుడే చూసుకోవాలి. దేవుడు చూసుకున్నాడు, అంతే దేవుడే చూసుకున్నాడు. మనం అనొద్దండి ఎప్పుడు కూడా. తర్వాత కూడా చచ్చిపోయాక కూడా నైట్ నా కళ్ళకు వచ్చేసారు. అక్కడ ఏమని వచ్చేసి చెయ్యి పట్టుకున్నారండి యథార్థం, ఇలాగా ఇలా పట్టుకుని లక్ష్మమ్మ లక్ష్మమ్మ నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టవా అన్నారు. ఓ అప్పుడు అంటే రోజు అన్నం పెట్టేదాన్ని కాబట్టి. అన్నం పెట్టేదాన్ని. సంవత్సరం అయిపోయింది, నన్ను అన్నం పెట్టమని ఎందుకు అడుగుతున్నారు అసలు? ఆయన బ్రాహ్మణ్ణి పోయింది, నన్ను అన్నం పెట్టేవాళ్ళు కూడా కరువు అయ్యారండి. నన్ను అన్నం లేక చంపేస్తారు లక్ష్మమ్మ, ఆకలి బాధతో చచ్చిపోయాను అన్నారు. అంటే నేను గమ్ములేసి ఏడ్చేసి ముఖం కడుక్కుని అప్పటికప్పుడు వీడియో తీసేసానండి. వీడియో చూస్తే ప్రజలందరూ అన్నారు, నువ్వేమైనా దెయ్యానువా, 2 గంటలకు 1 గంటన్నరకు వీడియో పెట్టావు, ఏడుతున్నావు, దొంగ యాక్షన్ అన్నారు. ఎందుకు? ఇప్పుడు రోజు పక్కన మీరు ఉండేవాళ్ళు, అతనితోనే పడుకునే వాళ్ళు, అతనితోనే తినేవాళ్ళు కాబట్టి. అసలు చంటి పిల్లోడికి మళ్ళీ బయట రూమ్ పట్టుకునే కిచెన్ రూమ్ లో వెనకాలే ఉండేవారండి. అమ్మ అమ్మ అమ్మ, నా కూతురు అమ్మ అమ్మ అనేది కదండి, ఏ ఉన్నావా చేసావా అనేదండి. మా పిల్ల కొంచెం అహంకారం, కోటీశ్వరాలు కాబట్టి, కోపం కాబట్టి, అన్నిందలా ఏ చేసావో వచ్చావో అంటుంది. లోపల ప్రేమ ఉంటుంది కానీ పైకి అలా మాట్లాడితే నా మనసు ఎంతో బాధపడేది. అలాంటిది ఇప్పుడు లక్షల మంది లక్ష్మమ్మ, ఆయన కూడా లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఆయన అమ్మ లక్ష్మమ్మ. కానీ అందరు ఏమనుకుంటున్నారంటే లక్ష్మమ్మనే ప్లాన్ చేసి చంపించింది అంటున్నారు. అంత సీన్ ఉంటే నేను ఇలా ఎందుకు తింటాను, ఎందుకు ఇలా రోడ్డు మీద ఉంటాను, రేషన్ బియ్యం ఎందుకు కొనుక్కు తింటాను, నా లేవులు ఏంటండి, నేను మనిషిని పెట్టి అంత స్తోమత ఉంటే నేను ఆయన అలా చూడను కదా. ఏంటి ఇప్పుడు రేషన్ బియ్యం అంటున్నారా? మరి రేషన్ బియ్యం అండి 20 కేజీలు కొనుక్కున్నాను, 3 నెలల వరకు నాకు మళ్ళీ బియ్యం కొనుక్కోకలేదు. మరి నా దగ్గర డబ్బులు లేవండి. షూటింగ్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 20 మంది మీద లక్ష్మమ్మని గెంటేస్తున్నారండి. ఎందుకు గెంటేసారు? ఇప్పుడు 3 బస్సులు జనమైనా నన్ను ఒక్కదాన్ని వదిలేసారు. అది సెలబ్రిటీ ఒకటి, ఆవిడ యూట్యూబ్ లో సంపాదించేసుకుంటుంది. షూటింగ్ ఎందుకు? నా కార్డు నెంబర్ 724 అండి. మరి నన్ను పిలవకపోతే ఎలాగా? స్వామి గౌడ్కి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే నేను చంద్రబాబు నాయుడు కలవడానికి వెళ్ళానమ్మా, రేపు చెప్తే నిన్ను తీసుకెళ్ళిపోవటం ఏంటంటే అక్కడికి మహేందర్ రెడ్డి గారు వచ్చారండి లొకేషన్కి. ఈ లోపల టాగూర్కి ఎగేసాడండి. లక్ష్మమ్మ ఏంటి అందరూ బస్సులు ఎత్తుని ఒకదాన్ని వెళ్తున్నాం అంటే నా బతికిలా ఏడిసిందండి, అందరిలో నేనే అందగెత్తిని, అయినా సరే నేను కేకలేదంటే మా బస్సు ఎక్కమ్మా, 4 నెంబర్లుగా ఎక్కానండి. చూసారా? అప్పుడు అక్కడికి వెళ్ళాక మహేందర్ రెడ్డి గారు వచ్చారండి ఏజెంటు.
లక్ష్మమ్మ అన్నారు. నేనే వెళ్ళాను. ఏంటి సార్ ఎలా చేశారంటే ఇలా కేకే ఏజెంట్ని అన్నారు. ఏంటంటే అని ఇలా తడుగుకునండి రిచ్ అని మానేశాను అంటున్నాడు. మరి రిచ్ వాళ్ళని మరి నన్ను వదిలేస్తున్నాం. రిచ్ అంటే మాస్ అంటున్నారు, మాస్ అంటే రిచ్ అంటున్నారు. ఈ రెండిట్లు కూడా నేను చెప్పట్లేదండి. ఈ మధ్యన పాపం సత్య తీసుకెళ్ళండి 2-3 ఆటలకి. ఏదో ఇంట్లో అన్ని పావు అరకేజీ కొనుక్కున్నానండి. అలా సాగుతుందండి. అసలు ఏం చేసావు డబ్బులు? వచ్చిన డబ్బులు అన్నప్పుడు మీ తమ్ముడికే పెట్టానండి అన్ని కూడా. 6 లక్షలు సంతకం ఉన్నది మీకు చూపించాను తెలుసండి. ప్రతి నెల 30,000-20,000 ఖర్చు పెట్టిందేనండి. తాగడానికి తింటే నేనే సీసా తెచ్చి ఇచ్చేదాన్ని. మీరు సెలబ్రిటీ మీరు రావద్దంటే నన్ను అక్కడ చూసి కవర్లో వేసి ఇచ్చేసేవారండి. వైన్ షాప్ నువ్వే లేదా? నేనే కృష్ణానగర్ లో నేనే వెళ్ళాను, మణికొండలో నేనే వెళ్ళాను. తల పువ్వుల్లో మీరు చూసారు కదా ఆయన ఎలా తయారయ్యారు. తినడు అసలు. నీ దగ్గర ఉన్నప్పుడు జామ పండు అనేది యాపిల్ పండు పెట్టుకున్నానండి. ఫోన్ చేసి మా జామ పండు అనేది అలా తయారయ్యాడు కూడా, నిండుగా తయారయ్యాడు. అప్పుడు జబర్దస్త్ షూటింగ్ వెళ్ళే వాళ్ళు, మళ్ళీ హనుమాన్ సినిమాకి కూడా వెళ్ళారు. జబర్దస్త్ లో కూడా ఆయన పేరేంటండి, లావుగా ఉంటారు ఆయన, చెప్పారు బుల్లెట్ భాస్కర్. భాస్కర్ కూడా నాకు ఇస్తానన్నారండి. ఇస్తే అమ్మ నలుగురు గంటలో పడకూడదు, నలుగురు ఏలెత్తి చూపించకూడదు అని వద్దన్నారు. మా ఇద్దరికి కూడా ఇస్తాన్నారు ఆయన. మాస్టర్ నన్ను వద్దన్నారు, మాస్టర్కి ఇచ్చారు. ఆ చిద్దరిని చేస్తే మళ్ళీ ఆ తప్పుగా అనుకుంటారు, వద్దండి అన్నారు. సో మరి అంతా బానే ఉంది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్లకి వెళ్తున్నావా? మళ్ళీ ఇలానే షూటింగ్ల కంటే ఇలాగ వెళ్తున్నానండి. చెప్తున్నాడు యూట్యూబ్ చేసుకుంటాను. మొన్న కూడా ఒకటి 9,000 కొట్టేసుకున్నాడండి. దేనికి? నా ఛానల్ వాడు ఫోన్ పేకి లింక్ చేసుకున్నాడు. నీకు వచ్చిన డబ్బులు అప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళాను, చరణ్ బాబు దగ్గరికి వెళ్ళాను. తిట్టాడండి. తిడితే నేను కాదు అంటే ఆ నెంబర్ కాదు అంటాడండి. ఏమండి అన్ని వీడియోలు పెట్టుకుని ఇలాగా డెకరేషన్ చేసి ఆఫీస్ పెట్టుకున్నప్పుడు చిన్న సెల్ ఉంటుందండి, పెద్ద సెల్ ఉంటుంది కదా, ఆ నెంబర్ వచ్చేసిందని అబద్ధం ఆడేసాడండి. ఇంకేం చెప్తాను, వాళ్ళతో పోలీస్ కేసు పెడదాం లక్ష్మమ్మ అంటే వద్దు, ఎంత డబ్బులు అని తగలేను, ఫోన్లో ఇంకో ఛానల్ పెట్టుకుంటానని ఎస్ఆర్కే కనుక పెట్టుకున్నాను మళ్ళీ. ఇప్పుడు మామూలుగా రాకేష్ మాస్టర్ చనిపోయాడని మీకు తెలిసింది కదా, మరి ఎందుకు రాలే అక్కడికి? ఏమండి నేను అప్పుడు ఆంధ్రాలో ఒకటి ఉన్నాను. నాకు నీరసం అయ్యే వెళ్తే శరణ్ బాబు అన్నాడు, అబ్బాబు గుండెలో నిప్పు వచ్చేలా ఉన్నది, మొఖం అంతా పీగేస్తుంది లక్ష్మమ్మ వెళ్ళిపో అన్నాడు. ఒక వారం రోజులు ఇంటికి, మా ఇంటికి. ఏది రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు? చనిపోతాడు అనగా నాకు ఏదో బాధండి, నాకు తెలియని బాధ. చెప్పారు వెళ్ళిపోమని? శరణ్ బాబు అండి. ఇప్పుడు మనోడికి ఏమన్నా తెలుసా ముందే రాకేష్ మాస్టర్ చనిపోతాడని? అయ్యో ఆ గురించి కాదండి, నాకు ఆల్రెడీ గుండెలో నొప్పి ఉన్నది ఫస్ట్, జాగ్రత్తగా ఉండు అన్నారు. అన్ని గుండె హార్ట్ అటాక్ వచ్చిందా? వచ్చి లక్షణాలు ఉన్నాయన్నారు. అంటే అప్పుడు కూడా మా బీరోలో డబ్బు బంగారం కూడా నేను అందరికీ ఇంటర్వ్యూలు చెప్పాను. అయ్యో అలా చెప్పకుండా అక్కడ దొంగలు వెళ్తారు అన్నారు. ఎక్కడ? ఊర్లో. అప్పుడు ఇది శరణ్ బాబు మళ్ళీ సురుకుమని పొడుతుందమ్మంటే, ఓరి నాయన నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మంచిది, మీ పాప దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయిన 4 రోజులకి ఏం చచ్చిపోయాడు. ఇంకా ఫోన్లు అండి అస్సలు ఆపలేకుండా వచ్చేస్తున్నాయి ఫోన్లు. లక్ష్మణ్ అసలు ఎందుకు చనిపోయాడు ఏమన్నా తెలుసా? ఎందుకు చనిపోయాడంటే కొంతమంది ఏమో ఇష్టం లేని వాళ్ళకి విరోధం ఉన్నదండి వైజాగ్లో. నాకు నైట్ ఫోన్ చేసి, నువ్వు బంగారంలో లక్ష్మీదేవిలో ఉన్నావు, అసలు ముసలోడి దగ్గరికి ఎలా వెళ్ళావు, అంతా కొట్టేస్తాడు చేసేస్తాడు, సంవత్సరంలో చచ్చిపోతాడు వాడు, నాకు తెలుసు అనేసి ఫోన్ మాట్లాడాడు. ఎవరో ఒక అతను, నాకు ఆయన ఎవడో తెలియదు. తెలితే ఈయన పడుకున్న ట్యాక్షన్ చేసి ఈయనేస్తున్నాడండి. ఈయనేస్తుంటే నేను నాకు వద్దండి, నాకు ఇష్టమైంది వచ్చాను, నాకు దేవుళ్ళే కలిపాడు, పోనేలేండి డబ్బులు ఇవ్వకపోయినా నాకు ఇంకా ఇంట్లో ఒక దీపం కింద చూసుకుంటున్నాను, నాకు ఛానల్ పెట్టించారు, దాంట్లో వస్తున్నాయండి, పోషించున్నాను అని చెప్పాను. అన్నిటప్పటికీ నేను పెట్టేసి గ్లాస్ మంచినీళ్ళు తాగి పడుకుంటానికి వెళ్తా అంటే లైట్ వేసేసారండి, వచ్చి నా రూమ్లోకి వచ్చి. ఎవడు ఇప్పుడు ఫోన్ చేస్తుందని అడిగారు, ఎప్పుడు అడిగేవారు కదా. అయ్యో మీరు పడుకోలేదా మాస్టర్ అంటే, నోరు మూసుకుని ఎవడో నా గురించి మాట్లాడుతున్నాడు, చచ్చిపోతున్నాడు, అదో ఎవడు అంటే ఆయన ఫ్రెండే వైజాగ్లో. ఆయన చెప్పాను. చెబితే మళ్ళీ ఆయన ఫోన్ చేసి, అసలు ఎన్ని తిట్లు అనుకున్నారు, దానికి లేని బాధ నీకు ఎందుకు, దాన్ని కూడా చెడదొబ్బెత్తావా అనేసి వాడిని వేసుకున్నారండి ఒక అరగంట. తర్వాత మళ్ళీ మనడు ఆయన నాకు ఫోన్ చేశారు, వైజాగ్ అతను వాళ్ళు చేయించారని నాకు ఇదండి ఆలోచన. బీర్లో వేసారంట, బీర్లో వేసి ఇచ్చారంట. ఇస్తే ఆయనకి మోషన్స్ బ్లడ్ నోటంట దక్కడమట అనేటప్పటికి ఈయన అయిపోయి నేను చచ్చిపోతానేమో అనేసి డాక్టర్ కూడా చూపించుకోకుండా ఆలిటన్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నీకు చనిపోయే ముందు ఫోన్ చేశాడు, నాకు ఇలా చేస్తున్నారు అని చెప్పాడు అని అన్నారు. అవునండి. చనిపోతాడుగా నాకు ఆంధ్రాలో ఫోన్ వచ్చిందండి. ఇదేంటి రాకేష్ మాస్టర్ చేశాడు? రాకేష్ మాస్టర్ కదా, రాకేష్ మాస్టర్ చేయించాడు ఫోన్ ఒక వేరే వాళ్ళ చేత. అక్కడికి వెళ్ళిన అప్పుడు షూట్ లో ఉన్నారు వాళ్ళు. అంటే నేను అన్నాను, మీకు గుర్తుందా లేదు, 1 గంటకి ఏం పని రా నీకు అని అడిగాను. ఎవరినైనా అలాగే అడుగుతానండి. లేదండి మాస్టర్ లైన్ లో ఉన్నారు, వింటున్నారు, సౌండ్ పెట్టి మాట్లాడమన్నారండి అన్నారు. మాట్లాడండి మాస్టారు అన్నాను. ఆయన మాట్లాడలేదండి, ఈయన చెబుతున్నారు.
ఆయన చనిపోయేలాగా ఉన్నాడు. అంటే బాగోలేదమ్మా అంటే అదేంటి మరి హాస్పిటల్ తీసుకెళ్ళండి, మరి నాకు బాగోలేక నేను వచ్చేసారండి అని చెప్పాను. లేదమ్మా నేను ఇంకా అయిపోతాను, నా పని ఏం బాగలేదు అంటే నేనన్నా ఆలేట్ అన్నట్టు పోనీ అంటే ఇక్కడే ఉన్నానమ్మా నేను చెప్పాను అన్నీ కూడా అనేసి అన్నట్టుగా బాధపడ్డారండి. నేనున్నాను, మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వకుంటే నేను కడతాను డబ్బులు అన్నానండి. అంతే. నువ్వు చాలా చిక్కుల్లో ఇరుక్కున్నావు అక్కడ, మరి నువ్వు అక్కడి నుంచి తప్పుకో, ఆఫీస్ నుంచి ఎవరిని నమ్మొద్దు, ఇప్పటికే అన్ని నీ ఛానల్ కొట్టేసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండమ్మన్నాడు. అప్పటికే నేను ఏడుపు మొదలెట్టేసాను. మాస్టర్ మీరు ఆ మాట అనుకుంటే అంతే. ఎన్ని రోజుల ముందు అది? 4-5 రోజుల ముందండి. మరి ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, మీకు ఒంట్లో బాగాలేదనే రాలేదా, లేకపోతే ఎవరైనా వద్దన్నారు రావద్దన్నారు? ఎవరు వద్దు అనలేదు, అందరూ రిక్వెస్ట్ లేకపోతే వస్తే ఇక్కడ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కొడతారు అట్లా భయపడి రాలేదన్నారు? అప్పుడు కూడా మాకు గొడవలండి. అదే గొడవలు ఉన్నాయి, ప్లస్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి మిమ్మల్ని కొడతారు వస్తే అని చెప్పి రాలేదన్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఒక మాట అనలేదు, నేను వాళ్ళని ఒక మాట అనలేదు. కాకపోతే ఇడిపోయాక అన్ని పుట్టించాడండి ఈయనే. నా పిల్లల్ని తిట్టింది అందుకే నేను ఇడిపోయాను అన్నట్టుగా చెప్పింది, అదంతా అబద్ధం అండి. వాళ్ళతో బాగానే మాట్లాడే. అయ్యో మా ఇంటికి వచ్చేవారు 3 రోజులు ఉండేవారు పాప. కాకపోతే బాబు వచ్చినప్పుడు మాత్రం తండ్రి కొడుకు కొట్టుకుంటే సిద్ధపడిపోయారు. ఆయన తాగి ఉన్నప్పుడు నేను ముద్ద నోట్లో పెట్టేస్తుందానండి. ఆయన చేతులు లేవా మా నాన్న ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు ఆయన లెగిసిపోయి కొట్టడానికంటే మర్చిపోయినప్పుడు మీరు ఉన్నారు గుర్తించుకోండి. అప్పుడు ఇద్దరిని ఎడదీసి పంపేశాం. ఇంకంతే. అప్పటి నుంచి మళ్ళీ మా రూమ్ లోకి అబ్బాయి అసలు ఎవ్వరు మాట్లాడు వచ్చింది. పెద్ద ఆవిడ మాట్లాడింది. పెద్ద ఆవిడ అంటే రెండో ఆవిడ? పెద్ద ఆవిడండి. ఫస్ట్ ఆవిడ. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్న వాళ్ళ మదర్ పెద్ద ఆవిడ. ఇక్కడ ఉన్న ఆవిడ రెండో ఆవిడ. ఇప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గర ఇప్పుడు ఇంట్లో ఉంటున్న ఆవిడ రెండో ఆవిడ. బాబు పాప రెండో ఆవిడ. ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ. నా మీకు ఇద్దానికి కూడా వచ్చిందండి వెళ్ళిపోమని. మీతో మొత్తం ముగ్గురు కదా, మీతో పాటు ముగ్గురు కదా, మధ్యన ఒక ఆవిడ చచ్చిపోయింది అంటే కొడితే మొత్తం నలుగురు. నువ్వు ఎన్నో దానివి? నేను 4వ అవుతాను బాబాయ్. అయితే అందరు మూడో వాళ్ళు అనుకుంటున్నారు రాకేష్ మాస్టర్ 4వ భార్య అని అంటారండి. అందరూ ముద్ర పడిపోయిందండి అంతే. అంతేలే. కానీ ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు బాగుందమ్మా నీ లైఫ్, ఇప్పుడు బాగుందా? లైఫ్ అంటే దీపం ఉన్న ఇల్లు వేరండి, దీపం లేని ఇల్లు దీపం లేనట్టే ఉంటుంది. ఆయన వల్ల మీకు మంచి పేరు వచ్చింది కదా. పేరు ఇప్పుడు బిరుదు వచ్చేస్తుంది కదా. రాకేష్ మాస్టర్ 3వ భార్య అంటున్నారు. ఎంతమంది 3 కాదు కదా, నువ్వు 4 అని చెప్పాలా? అలా నాకేం పని అండి చెప్పడానికి. మాస్టర్ చెప్పారండి, ఒక ఆవిడ నేను ఇష్టపడ్డదమ్మా వచ్చింది, తర్వాత ఎవరంటే తిరుగుతాను, ఏదో జరిగింది, కొట్టాను, చచ్చిపోతే నేను వైజాగ్ వెళ్ళిపోయానమ్మా, వెళ్ళిపోమన్నారు. 6 నెలలు దాక్కున్నాను, మాసిపోయింది. తర్వాత ఈవిడ ఇంట్లో పనిచేసేది, ఆవిడ నేను ఇష్టపడడం చేసుకున్నాము.